హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. స్వచ్ఛ భారత్ ఈ ప్రాజెక్టు మన ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రికగా చెప్పవచ్చు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనే ధ్యేయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు ఎంతోమంది పర్యావరణం పట్ల అవగాహన, బాధ్యత కలిగిన వ్యక్తులను ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేసేలా చేస్తూ ఎంతో చక్కటి సేవలను వారి నుంచి ఈ సమాజం అందుకుంటుంది. అలాంటి కార్యక్రమంలో భాగంగా నవసేన విమెన్ మరియు సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కాకినాడ వారు స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి సహకారంతో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమమే క్లీన్ కాకినాడ, గ్రీన్ కాకినాడ. కాకినాడ సముద్ర తీరంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం సముద్ర తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని లక్ష్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికురాలు, నవసేన ఆర్గనైజేషన్ ఫౌండర్ మరియు పిఎస్ఎస్ఎంఏ సభ్యురాలు కుమారి ఫరాతో ఆమె స్టూడెంట్స్ వాలంటీర్లుగా పాల్గొని సముద్ర తీరంలో వాడిపడేసిన గాజు సీసాలను వందల కొలది సేకరించి ఒకచోట ఉంచడం, అలాగే చెత్తను శుభ్రం చేయడంతో పాటు పలు కారణాలతో చనిపోయిన తాబేలు మృతదేహాలను కూడా సముద్ర తీరం నుండి దూరంగా వేయడం లాంటి ఎంతో మంచి పనిని చాలా అంకిత భావంతో చేశారు. ఈ కార్యక్రమానికి స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ జీకే గారు మరియు మరికొంతమంది కాకినాడ మరియు వైజాగ్ మాస్టర్లు శ్రీమతి సుధా గారు, లక్ష్మి గారు, మీనా గారు, విజయ్ గారు, రామరాజు గారు, ఫణి గారు మొదలైన స్పిరిచువల్ టాబ్లెట్ మాస్టర్స్ కూడా హాజరై సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు అక్కడ సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు కూర్చునే విధంగా సిమెంట్తో తయారు చేసిన బెంచీలను, చెత్తను సేకరించడానికి సిమెంట్ డస్ట్బిన్లను విరివిరిగా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీకే గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని సంరక్షించుకోవడం, ప్రకృతిలో ఉన్న జీవులను స్వేచ్ఛగా జీవించేలా చేయడం అనేది ప్రతి ధ్యాని యొక్క కనీస బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ వారు నివసించే పర్యావరణాన్ని పాడు చేయకుండా చక్కగా నిర్వహిస్తూ ఈ ప్రకృతిని, భూమాతను సంరక్షించుకోవడం, మనం వాటి పట్ల కృతజ్ఞతగా ఉండడమే తప్ప ఇంకేమీ కాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలను రూపొందించిన, నిర్వహిస్తున్న నవీన మరియు సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ బాధ్యురాలు ఆయన అభినందించారు. పర్యావరణ ప్రేమికులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలను స్వచ్ఛందంగా ముందుకు తీసుకువెళ్లాలని కాకినాడ వాసులకు పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర్ జీకే గారు హాజరై మాస్టర్లు, పోలీసులతో సహా అందరూ సముద్ర తీరంలో సామూహిక ధ్యానాన్ని చేయించారు. ప్రకృతిలో ధ్యానం చేయడం కంటే అద్భుతం ఇంకేమీ ఉంటుందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. థ్యాంక్ యూ మాస్టర్స్.